హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో అండి. పండగ సీజన్‌లో అందరూ వెండి, బంగారం కొంటూ ఉంటారు. రేపు త్రయోదశి 18 కండి 18వ తారీఖు నాడు మనకి అక్టోబర్ 18 త్రయోదశి ఉందండి. దాన్ని ధన్‌తేరస్ కూడా అంటారు. హిందీలో వాళ్ళు అంటే నార్త్ ఇండియన్స్ ధన్‌తేరస్ అంటారండి. మనము త్రయోదశి అంటాం. ఆ రోజు శని త్రయోదశి కూడా వస్తుందండి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశానండి మీకు. ఈ వెండి మాత్రం నేను ఇది కొన్నది జైలుకాస్‌లో అండి. వెండి చాలా బావుంటదండి జైలుకాస్‌లో. కళ్యాణ్ జ్యువెలర్‌లో తీసుకున్నా కూడా బావుంటది. లోకల్‌గానే తీసుకున్నాను నేను జైలుకాస్‌లో. ఇది చూడండి అమ్మవారి ముఖ వచ్చేస్తూ మంచిగా వచ్చేలా చూసుకోవాలండి. ఇవి మాత్రం ఈ ఫ్లవర్స్ మాత్రం 11 వచ్చేలా చూడండి. 11 ఖచ్చితంగా 11 రావాలండి. ఇక్కడి నుంచి లెక్కేయాలండి. ఇక్కడి నుంచి ఫ్లవర్స్ ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి మంచి, చెడు అని లెక్క పెడితే ఇక్కడి దాకా మంచే వస్తదండి. మనం లెక్క పెట్టాలి. మంచి, చెడు, మంచి, చెడు, మంచి, చెడు, మంచి, చెడు, మంచి, చెడు, మంచి వస్తదండి. ఇగో చూడండి 11 ఇటు 11, ఇటు 11 చిన్న దీపమైనా కూడా కొంచెం మందంగా వచ్చేలా తీసుకోండి. ఎందుకంటే మనం తోమేటప్పుడు రేకులాగా ఉంటే మన చెయ్యి కోసుకుంటుందండి. ఇక్కడ మాత్రం చూడండి దీని మెయింటెనెన్స్ చెప్తాను మీకిప్పుడు. అమ్మవారి ముఖ వచ్చేసి మంచిగా ఉండి చూసుకోవాలి. దీపం ఎన్ని తులాలు ఉందంటే అండి ఇది 10, 11 11.5 తులాలు ఉందండి ఇది. 11 చేంజ్ ఉంది. కానీ దీపం మాత్రం 5 ఏండ్లు అవుతుందండి తీసుకొని. దీని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలని చెప్తానండి. కోల్‌గేట్ పౌడర్ వాడాలండి. వేరేది ఏం పెట్టకూడదు. రూపేరి పెడితే నా చేతులకు ప్రాబ్లమ్ అని నేను పెట్టనండి. మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఒకటి చెప్తానండి. కోల్‌గేట్ పౌడర్ పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్ బావుంటదండి. ఎప్పుడు కూడా అది పెట్టి కొంచెం గట్టిగా రుద్దండి. కొద్దిగా రుద్దితే 15 రోజులు, 20 రోజుల దాకా ఈ దీపం షైనింగ్ పోతే నన్నడగండి. ఇక్కడ మాత్రం కొంచెం నల్లగా అవుతుంది కదండీ మనం. ఇక్కడ కొంచెం మనం అది సబీనా పెట్టి కొంచెం రుద్దేయండి ఇక్కడ. ఇక్కడ వరకు. సబీనా పెడితే ఏందంటే మొత్తం మీరు సబీనా పెట్టుకోవచ్చండి కోల్‌గేట్ పౌడర్ లేకుండా. కానీ అదెందుకంటే మొత్తం గీతలు పడతదండి. గీతలు పడి ఈ షైనింగ్ అంతా పోతుంది. మీరెక్కడన్నా చిన్న చిన్న షాపుల్లో వెండి తీసుకోవద్దండి. తెలిసి ఉంటే తీసుకోండి. మీకు తెలిసిన షాప్ ఉంటే మాత్రం తీసుకోండి. కానీ పెద్ద షాపులలో మాత్రమే వెండి తీసుకోండి. కానీ నేను జయలుకాస్‌లో తీసుకోబట్టి దాదాపు 10 ఏండ్లు అవుతుందండి. ఆ 10 ఏండ్ల నుంచి చిన్న వస్తువు తీసుకున్నా కూడా చకచకా మెరుస్తదండి. మనం తళతళ మెరవాలంటే చక్కగా మనం కోల్‌గేట్ పౌడరే వాడాలండి. ఇదే షైనింగ్ ఉండాలంటే. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో లాగే చెప్తున్నా అండి. ఇక ముందు మీకు ఇలాంటి మంచి వీడియోస్ చెప్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకేదన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు మళ్ళీ చెప్తాను. ఏదన్నా వివరం కావాలంటే మీరు కామెంట్ చేయండి చక్కగా. చూడండి ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.